సో ఎల్లుండి టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణం అయితే జరగబోతుంది. సార్ నారాయణ గారు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి ఇప్పుడే వచ్చి పర్యవేక్షించారు? ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారండి. అటు టీటీడీ వాళ్ళు కానీ ఇక్కడ లోకల్గా ఉన్న పోలీసు డిపార్ట్మెంటు అన్ని వింగులు కలిసి యాక్చువల్గా ఈరోజు మంత్రి గారు రామనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో, చైర్పర్సన్ యొక్క ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ 75-85% అయిపోయినాయి. బహుశా వాళ్ళ రాత్రికి పూర్తిగా అయిపోతాయి. ఇప్పుడు 4 మంత్రులు మేము యాక్చువల్గా ఇదంతా విజిట్ చేసాము. మళ్ళీ రేపు ఈవినింగ్ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి ఏదైనా ఉంటే సజెషన్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. సార్ మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంత భారీ ఎత్తున శ్రీవారి కళ్యాణం జరగబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తుంది పర్సనల్గా? ఖచ్చితంగా అండి, ఇది ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది సిఆర్డే రీజన్లో ఆ రోజు ల్యాండ్ అలాట్ చేయటం, ఆ రోజు శంకుస్థాపన ఇక్కడ జరిగినప్పుడు కూడా యాక్చువల్గా ఉండటం, కాబట్టి ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, గవర్నర్ గారు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి నిర్ణయించుకున్నాం.